అధికార పక్షం ఆగమాగం, అప్పులపై పీపీటీ అంటూ హడావిడి, చివరికి శ్వేతపత్రంతో సరిపెట్టిన వైనం. 42 పేజీలు ఇచ్చిన 4 నిమిషాల్లోనే చర్చ మొదలు. ఇదేం తీరంటూ విపక్షాలు అడగడంతో మళ్లీ వెనకడుగు. ప్రతిపక్షాల ప్రసంగాలకు పదే పదే అడ్డుపడ్డ సీఎం మంత్రులు. కొండా సురేఖ నాన్ సింక్ మాటలు వెరసి అప్పుల చర్చలో చితికిల పడ్డ అధికార పార్టీ. నిజానికి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే బడ్జెట్ మీద పెద్దగా అవగాహన ఉండదు. ఇంతకు ముందు మంత్రి కాలేదు, నిజానికి కూడా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ఎప్పుడు లేదని దాని మీద పెద్దగా. ఈయన ఇంతకు ముందు ఉన్నాడు కాంగ్రెస్ హయాంలో, రాజశేఖర రెడ్డికి నచ్చిన మనిషి అయిన. శ్రీధర్ బాబు కూడా మంత్రి, అంతకుముందు మంత్రి అయిన, పౌర సరఫరాల శాఖ మంత్రి. వీళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఇస్తే వీళ్ళు ఫెయిల్ అయిపోదు. ఇప్పుడు ఈయనో మాట ఆయన మాట ఆయన మాట తలో మాట అందరు. ఎందుకంటే వీళ్ళు నిజానికి బడ్జెట్ మనం పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ముందు రోజు కలుసుకొని ఎట్లా మాట్లాడాలి ఏంది అని కేసీఆర్ లెక్క ఒక కూర్చొని ఒక చర్చ పెట్టుకొని రాలే. వీళ్ళు ఎవరింటికి కాజలు వాడు వచ్చిండు, వచ్చిగా దొరికిపోయి నిన్న పరువు పోయేది అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళది. కాబట్టి తెలుగు ఏం చేసిండు, పత్రాలు తెచ్చిండు, ముందటేసిండు. ఇక్కడ టైం ఇవ్వకపోవడం కూడా అదే కారణం. ఈ 42 పేజీలు ఇస్తే వీళ్ళు తెల్లవారు నిద్రపోకుండా చదువుకొని వచ్చి అవును చీల్చి చెండాడు వాళ్ళు. ఇక అసలే వీళ్ళు మంచి మాటకారు, ఇంటలెక్చువల్స్, మాటకారు. హరీష్ రావు ఇక కొంతమంది ఉన్నారు కదా, ఇక వాళ్ళంతా తొక్కి నారదీదు చదువుకున్న వాళ్ళు చదువుకొని ఎవిడెన్స్లతో సావద్దు. అక్బరుద్దీన్ అన్నాడు, అప్పటికప్పుడు నేను కాగులో నుంచి కాగు వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని వచ్చిన. అబ్బా ఆ ఉన్న టైంలో అంటే అగ్రెసివ్ గా ఎంత పట్టుదలతో ఉన్నాడు ఆయన. అదే నీకు ఒక నైట్ టైం ఇస్తే ఏగా వీళ్ళు మొత్తం ఇంటికి పోవాల్సింది అధికార పక్షమైన వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి మనిషిని అటాకింగ్ చేయడంలో నేర్పరి కావచ్చు కానీ ఇంటెలెక్చువల్ గా నేర్పరి కాదేనే. నువ్వు ఏది ఎక్కడ చెప్పాలంటే ఆయనకు తెలియదు పాపం. కాబట్టి అక్కడ ఓడిపోయేది. నిన్న బతికి బయటపడ్డారు మీరు కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే నిన్న ఒట్టిగా మీరైతే దొరికిపోదురు. రేవంత్ రెడ్డి ఫైటర్ మాత్రమే, అంశం మీద కొట్లాడడంలో ఫైటర్ మాత్రమే, కానీ అన్ని వివరించడంలో ఆయనకు అంత సామర్థ్యం లేదు. అది